పాపాలు చేసిన వారిని తొక్కిపడేయండి. ఓటర్లకు బ్రదర్ అనిల్ సూచనలు. కాంగ్రెస్ కు బిగ్ షాక్. ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు లవ్లీ రాజీనామా. బీజేపీ ఆర్ఎస్ఎస్ పై మంత్రి సీతక్క హాట్ కామెంట్స్. కాంగ్రెస్ బ్రిటిష్ పార్టీ, బీజేపీ స్వదేశీ పార్టీ. లోకల్ వర్సెస్ నాన్ లోకల్ పొలిటికల్ వార్. బాబుని నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమే. సీఎం జగన్ బాబుపై విమర్శలు. 12 ఎంపీ సీట్లు వస్తే కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలను శాసించే రోజు వస్తుంది. పొన్నవాళ్లకు ఏఏజీ పదవి ఇవ్వడంపై వివరణ ఇవ్వాలి అంటూ జగన్ కు షర్మిల సూటి ప్రశ్న. ఫామ్ హౌస్ లో ఉంటూ ఇంకా సీఎం గానే ఫీల్ అవుతున్నారు. కేసీఆర్ పై మంత్రి పొంగులేటి సెటైర్. పాపాలు చేసిన వారిని తొక్కి పడేయాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ పిలుపునిచ్చారు. కడపలోని రాజారెడ్డి వీధిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పాపులను తరిమి కొట్టాలంటే ప్రార్థన సరిపోదు, ధైర్యంగా ఎదుర్కోవాలి. న్యాయం కోసం పోరాటం చేస్తున్నాం. ఎవరికి భయపడకండి, దేవుడు అండగా ఉన్నాడు. ఆయనపై విశ్వాసముంచి నిర్ణయం తీసుకోండి అని బ్రదర్ అనిల్ సూచించారు. లోక్సభ ఎన్నికలకు ముందు ఢిల్లీలో కాంగ్రెస్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అరవిందర్ సింగ్ లవ్లీ తన పదవికి రాజీనామా చేశారు. ఢిల్లీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఇన్ఛార్జ్ దీపక్ బబారియాతో విభేదాల కారణంగా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు లవ్లీ చెప్పుకొచ్చారు. బబారియాకు వ్యతిరేకంగా ఉన్న నాయకులను తొలగించాలని తనపై విపరీతమైన ఒత్తిడి తీసుకొచ్చాడు. కానీ నేను దానికి ఒప్పుకోకపోవడంతో విభేదాలు కొనసాగాయని అరవింద్ సింగ్ లవ్లీ తెలిపారు. అలాగే బబారియా నిర్ణయాలు నచ్చకపోవడంతో చాలా మంది కాంగ్రెస్ నేతలు రాజీనామాలు చేస్తున్నారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ పై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హాట్ కామెంట్స్ చేశారు. 10 ఏళ్ల బీజేపీ పాలనలో ఏం చేసింది అని ప్రశ్నించారు. జీఎస్టీ పెంచి ఆఖరికి బట్ట కట్టుకునే పరిస్థితి తెచ్చిందన్నారు. చీరల మీద సైతం జీఎస్టీ వేశారని మండిపడ్డారు. ఉద్యోగం అడిగితే దేవుడిని చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి అడిగితే అయోధ్యను చూపిస్తున్నారు. 3 నెలల్లో 34,000 ఉద్యోగాలు ఇచ్చామన్నారు. గాంధీని చంపిన గాడ్సే మీ నాయకుడు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. గాడ్సే అంటే ఆర్ఎస్ఎస్ అంటే బీజేపీ అని హాట్ కామెంట్స్ చేశారు. 50 ఏళ్ల నుంచి తిరంగా జెండా ఎగరనీయలే అన్నారు. బ్రిటిష్ వాడు ఎలా జెండా పట్టుకుంటే చంపేశాడని ప్రశ్నించారు. 10 సంవత్సరాల బీజేపీ పాలనలో ఈ దేశ సంపదను మొత్తం కూడా దోస్తులకు దోచిపెట్టిండు. ప్రజల మీద ఇవాళ విపరీతమైనటువంటి జీఎస్టీ పేరుతోటి పన్నులేసి ఇలా పన్నుల యొక్క పరుగును నడిపించడం తప్ప ప్రజలకే మురుగబెట్టలేదు. కాంగ్రెస్ కోటెత్తే ఏదో పుస్తకాలు గుంజుకోపోతారని చెప్తున్నా. అయ్యా నువ్వు వచ్చిన కాంచి కనీసం ఇసమెత్తు బంగారం కూడా కొనుక్కుందామంటే అందుబాటులో లేవు. ఉన్నటువంటి బంగారాన్ని కూడా తాకట్టు పెట్టుకొని తెగనమ్ముకొని ఇవాళ నువ్వు పెంచినటువంటి ధరల మూలంగా జీఎస్టీల మూలంగా పెరిగినటువంటి బట్టలు ప్రతి మానవుడు ఇవాళ ఒంటి మీద బట్టలు అవసరం. అలాంటి వాళ్ళ మీద కూడా మీరు జీఎస్టీలు వేసి ప్రజల మెడలో ఉన్నటువంటి పుస్తల తాళ్ళు తెగనమ్ముకొని బతికే స్థితికి మీరు తీసుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ పార్టీ, బీజేపీ స్వదేశీ పార్టీ అని ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో ఇంటింటికి బీజేపీ కార్యక్రమంలో భాగంగా బండి సంజయ్ ప్రచారం నిర్వహించారు. 5 సంవత్సరాల నుండి పార్లమెంటు పరిధిలో మేము చేసిన అభివృద్ధిని ఇంటింటికి తీసుకెళ్తున్నామన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒకే నాణానికి బొమ్మ బొరుసు లాంటోళ్ళని అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు చుట్టపు చూపుకు వచ్చిపోయే వాళ్ళని తెలిపారు. బీజేపీ అభివృద్ధి చేయలేదంటే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నాన్ లోకల్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కనీసం వాళ్ళ కార్యకర్తలకు కూడా తెలియదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలు బండి సంజయ్ని, రాముల వారిని తిట్టాలి అంతే అన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తెలుసా టికెట్ ఎట్లా వచ్చింది, ఏ రూపకంగా వచ్చింది? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఇలా విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పాపం కాంగ్రెస్ పార్టీ నాయకులేమో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేద్దామనుకుంటే పని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాహుల్ గాంధీని ముఖ్యమంత్రి చేద్దామనుకుంటాడు. పాపం మేము ప్రజలకు జై శ్రీరామ్ అని మేము సంస్కారంగా నమస్కారం చేస్తే ఆయన అలింగనం చేసుకుంటాడట. ఆయన ఏం మాడుతున్నా నాకు అర్థమవుతలేదు.
ఆయన లోకల్ నాన్ లోకల్ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తెలియదు. ఆయన టికెట్ ఇప్పించుకున్నారు. అలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్తున్నారు ఇవాళ మేము బూత్ తిడుతున్నాం. నేను ఏం చేసినామా, బండి సంజయ్ ఏం చేసాడు, నరేంద్ర మోడీ గారు ఏం చేశారు, బీజేపీ ఏందని చెప్పి ఇంటికి తిరిగి చెప్తున్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. మా అభ్యర్థి మాకేది ఆయన గురించి ఎట్లా ప్రచారం చేయమంటారు? దీని దృష్టి మళ్ళించడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు బండి సంజయ్ని నానా బూతులు తిట్టాలి, మోడీ గారిని తిట్టాలి, రాముల వారిని కించపరచాలి, ఇతర మతాలకు సంబంధించినటువంటి వ్యక్తులను తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ ఇలా రాముల వారిని తిట్టించే ప్రయత్నం చేస్తున్నది, రాముల వారిని కించపరిచే ప్రయత్నం చేస్తున్నది, రామ భక్తులను హేళన చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. కానీ ఫస్ట్ 2 సంవత్సరాలు కోవిడ్ తో పోయినప్పుడు కూడా 3 సంవత్సరాల్లో 12,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చిన వ్యక్తిని నేను. ప్రజలు ఓటేస్తే ఆ ఓటుకు విలువ తీసుకొచ్చిన వ్యక్తిని నేను. అనేక పోరాటం చేసి నేను అధ్యక్షుడు ఉన్నప్పుడు 109 కేసులు మీదేసుకుని 2 సార్లు జైలు పోయిన వ్యక్తి నేను. ఇప్పుడున్న అభ్యర్థులు ఏ రోజున ప్రజా సమస్యల మీద ఈ 10 సంవత్సరాలు 5 సంవత్సరాల కాలంలో ఎప్పుడన్నా జైలు పోయినరా? బాబుని నమ్మటం అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని సీఎం జగన్ అన్నారు. తాడిపత్రి నుంచి మలిదశ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన తరువాత తొలిసారిగా ప్రచారంలో పాల్గొన్నారు సీఎం జగన్. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ నా మేనిఫెస్టోను 99% అమలు చేశానన్నారు. బటన్ నొక్కి 2,70,000 కోట్ల రూపాయలు ప్రజల ఖాతాల్లో వేశామన్నారు. లంచాలు లేకుండా వివక్ష లేని పాలనను అందించాం. ఈ 58 నెలల్లోనే 2,30,000 ఉద్యోగాలు ఇచ్చాం. వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చామని సీఎం జగన్ అన్నారు. ఎన్నికల యుద్ధానికి మీరు సిద్ధమేనా? తాడిపత్రి సిద్ధమేనా? ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేవి కాదు. ఈ ఎన్నికలు వచ్చే 5 ఏళ్ల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు. జెండాలు జత కట్టుకుని వారంతా వస్తున్నారు. చంద్రబాబును నమ్మడమే పులి నోట్లో తల పెట్టినట్లనని గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్ర లేపినట్టే. జగన్ కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలకు ముగింపే అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే అయిన ఎన్నికలు కానే కావు. ఈ ఎన్నికలు వచ్చే 5 ఏళ్ల మన ఇంటింటి అభివృద్ధిని, మన పేద కుటుంబాల భవిష్యత్తును నిర్ణయించబోయే ఎన్నికలు. ఈ ఎన్నికలన్నీ కూడా ఈ ఎన్నికల్లో జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగింపు. ఈ ఎన్నికల్లో పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే. ఇది చంద్రబాబు చరిత్ర చెప్పిన సత్యం. ఇది మళ్ళీ ఈ చంద్రబాబు సాధ్యం కాని హామీలతో ఇప్పుడు తాను ఇస్తా ఉన్న మేనిఫెస్టోకు అర్థం. బాబును నమ్మటం అంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. బాబును నమ్మటము అనంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. బాబును నమ్మటము అనంటే వదల బొమ్మాలి వదల అంటూ మరి ప్రతి పేదవాడి ఇంటికి వచ్చి తలుపు తట్టి రక్తం తాగేందుకు వచ్చే ఆ పసుపు పతిని ఇంటికి పిలవడమే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం బూత్ కమిటీ సభ్యుల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనల్ని ప్రజలు ఓడించలేదు, మనల్ని మనమే ఓడించుకున్నామని కేటీఆర్ తెలిపారు. మనం కూడా జై శ్రీరామ్ అందాం. రాముడు అందరివాడు. రాముడు బీజేపీ ఎమ్మెల్యే కాదు, ఎంపీ కూడా కాదన్నారు. కరీంనగర్ జిల్లాకు ఏం చేశారో చర్చకు సిద్ధమా అని బండి సంజయ్కు కేటీఆర్ సవాల్ విసిరారు. కరీంనగర్లో బీజేపీ బీఆర్ఎస్కే మధ్య పోటీ అన్నారు. కాంగ్రెస్తో
పోటీ లేదని తెలిపారు. కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థి ముక్కు మొహం తెలియని వాడని తీసుకొచ్చి నిలబెట్టారు. కరీంనగర్ పార్లమెంటుకు జీవన్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి పోటీ చేయాలని ఉండేదన్నారు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ మ్యాచ్ ఫిక్సింగ్ లో కరీంనగర్ కు డమ్మీ అభ్యర్థిని నిలబెట్టారని ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థికి కండువా లేకుండా తిప్పాపూర్ బస్టాండ్ లో నిలబెడితే ఆ పార్టీ కార్యకర్తలు కూడా గుర్తించరని ఎద్దేవా చేశారు. ఈ ఎంపీ ఎన్నికల్లో 12 సీట్లు బీఆర్ఎస్ కు వస్తే కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలను శాసించే రోజు సంవత్సరంలోపు వస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ తో మనకు పోటీ లేదు. కరీంనగర్ పార్లమెంట్ లో ఉన్న పోటీ అంతా బీజేపీతో ఉన్నది. ఎందుకంటే ఎరికేనాది దాన్ని పాపం ఎవరినో తీసుకొచ్చారు. నిన్న కరీంనగర్ ఎంపీ అభ్యర్థి కాంగ్రెస్ వాళ్ళు. నేను అమ్మతోటి చెప్తున్నా, ఆయన తీసుకొచ్చి కాంగ్రెస్ కండువా వేయకుండా మీరు తిప్పాపూర్ చౌరస్తాలు నిలబెట్టుంది. ఎవడన్నా ఒకటి గుర్తుపడుతున్నావు 2 గంటలను నేను కూడా చూస్తా. ఎవడు గుర్తుపట్టాడు? ఆయన ఎవడో ఎవరికి తెలియదు. నాకు తెలిసి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా గుర్తుపట్టరు. తిప్పాపురం చౌరస్తాలు నిల్చుంటే ఏమనుకుంటే ఎవడో బస్ కోసం ఎదురు చూస్తుంటే ఏమనుకుంటారు అంతే తప్ప గాయన అంటే క్యాండిడేట్ అట. ఏమన్నా సిగ్గుండాలి కాంగ్రెస్ లో అంటే గింత మ్యాచ్ ఫిక్సింగ్, గింత అన్యాయమా? అసలు నిజంగా చెప్పాలంటే ఇక్కడ కరీంనగర్ పార్లమెంటుకు మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారికి బాగా ఇష్టం ఉండే పోటీ చేయాలి. మనందరికి తెలుసు జీవన్ అన్న మంచోడు. జీవన్ అన్న అంటే ఏరియాలో కూడా మంచిగానే తెలుసు. ప్రవీణ్ రెడ్డికి ఇంట్రెస్ట్ ఉండే, మాజీ ఎమ్మెల్యే హుస్నాబాద్. వాళ్ళిద్దరు కొద్దిగా మంచి పోటీదారులు అయితే నిజంగా చెప్పానంటే వాళ్ళిద్దరు వస్తే కొద్దిగా పోటీ గట్టిగా రసవత్తరంగా ఉంటుండే. కానీ మ్యాచ్ ఫిక్సింగ్ లో భాగంగా రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు బదులుకొని ఏమనుకున్నారు ఎరికేనా, అరే గట్టోళ్ళని పెడితే అయితే బీఆర్ఎస్ గెలిచిపోతుందా, సప్పుడేగా ఒక డమ్మి గాని డఫర్ గాని పెడదామని చెప్పి ఎవడో ఊరు పేరు ముక్కు మొక్కలు తెలవడం తీసుకొచ్చి ఇలా కరీంనగర్ పార్లమెంట్ లో కాంగ్రెస్ బీఫారం ఇచ్చింది. జగన్ ఆదేశాల మేరకే సిబిఐ ఛార్జ్ షీట్లో వైఎస్ఆర్ పేరును ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేర్చే ప్రయత్నం చేశారని ఏపీసీసీ చీఫ్ షర్మిల పునరుద్ఘాటించారు. జగన్ బయటపడాలంటే వైఎస్ఆర్ పేరును ఛార్జ్ షీట్లో చేర్చాలనేది వారి ఉద్దేశమన్నారు. జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వారం రోజుల్లోనే పొన్నవోలుకు ఏఏజీ పదవి కట్టబెట్టారని, ఆయనకు ఏ సంబంధం లేకపోతే ఆ పదవి ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. ఎఫ్ఐఆర్లో వైఎస్ పేరును సిబిఐ చేర్చలేదన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు బయటపడాలి అంటే రాజశేఖర్ రెడ్డి గారి పేరును కూడా ఛార్జ్ షీట్ లో చేర్చాలి అన్న ఉద్దేశము వీళ్ళందరికీ ఉంది కాబట్టి, జగన్ రెడ్డి అండ్ టీమ్ కు ఉంది కాబట్టి ఈరోజు ఇది జరిగింది. కాబట్టే అందుకు ప్రతిఫలంగా అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవిని సుధాకర్ రెడ్డికి ఇవ్వటం జరిగింది అని నేను ఆరోపించటం లేదు. ఇది స్వయానా జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించుకున్నారు. వీళ్ళందరూ ఒక టీంగా పనిచేశారు అని. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు పదవీ స్వీకరణ చేసింది మే 30వ తేదీన 2019 మే 30వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవీ స్వీకరణ చేస్తే జూన్ 6వ తేదీన అంటే ఎన్ని రోజులు, కేవలం 6-7 రోజుల్లోనే సుధాకర్ రెడ్డి గారికి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవినిచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మీ మధ్య ఏ సంబంధం లేకపోతే 6 రోజుల్లోనే ఎవడో తెలియని సుధాకర్ రెడ్డి, అంతవరకు ఈయన ఎవడో సమాజానికి తెలియదు, ఎవరో తెలియని సుధాకర్ రెడ్డిని తీసుకొచ్చి మీరు అడ్వకేట్ జనరల్ పదవిని ఎందుకు ఇచ్చారు, అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవిని ఎందుకు ఇచ్చారు, అది కూడా అంత హడావిడిగా, అంత ఉత్సాహంగా, అంత తొందరగా మీరు అంత మేలు ఒక మనిషికి చేశారు అంటే దానికి అర్థం ఏమిటి? మీకోసం సుధాకర్ రెడ్డి పిటిషన్లు వేసి మీకోసం అంతగా చేశాడు కాబట్టి దానికి ప్రతిఫలంగా మీరు ఆయనకు పదవినిచ్చారు. లేకపోతే ఎవడైనా కూడా తన తండ్రి పేరుని సిబిఐ ఛార్జ్ షీట్ లో చేర్చిన వ్యక్తిని పిలిచి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవి ఇస్తాడండి? నేనైతే ఇవ్వను. మీరు ఇస్తారా? మీ తండ్రి పేరుని ఎవడైనా ఛార్జ్ షీట్ లో పెట్టాలి అని 3 కోట్లను తిరిగిన వాడికి ఎవడు ఇవ్వడు. ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే జరిగింది. ఆయన ఇన్ని కోట్లు చుట్టి రాజశేఖర రెడ్డి గారి పేరును ఛార్జ్ షీట్ లో చేర్చాలి అన్నది జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకే ఇది జరిగింది అని రుజువు చేసుకున్నది జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకంటే 6 రోజుల్లోనే ఈ పదవిని కట్టబెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతకు మించి ఇక ప్రజలకే వదిలేస్తున్నాను. ఫామ్ హౌస్
హౌస్లో ఉంటూ ముఖ్యమంత్రిగా ఉన్నట్లు అపోహలో ఉన్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేసీఆర్కు సెటర్ వేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల సమావేశంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఏనాడు ప్రజలను, ఎమ్మెల్యేలను, మంత్రులను కలవలేదన్నారు. ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్లు అప్పులుగా మార్చారన్నారు. 1,00,000 ఎకరాలకు సాగునీరు ఇస్తానని చెప్పి ఇవ్వలేదు. దళితులకు భూమి ఇవ్వలేదు, ఇల్లు ఇవ్వలేదన్నాడా. ఫామ్ హౌస్ లో ఉంటూ ముఖ్యమంత్రిగా ఉన్నట్లు అపోహలో ఉన్నారని వ్యంగ్యాస్త్రం వేశారు. కళ్ళు తెరిచి మత్తు తెరుచుకుని ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రజలకు ఏం చేశామో ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. ఏం చేశాడని ఓట్లు వేయాలి, ఫోన్లు ట్యాప్ చేశాడని ఓట్లు వేయాలా అని ప్రశ్నించారు. అందరి లక్ష్యం ఒక్కటే, రాహుల్ గాంధీని దేశ ప్రధాని చేయటం అని అన్నారు.